శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. తన వస్తువుగా మన్ని మిగుల్చుకుంటాడు అని చెప్పగలిగినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి లీల. ఇది జరిగినటువంటి కొన్ని సంవత్సరముల తరువాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ యొక్క మందిరానికి విచ్చేశారు. విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు అడిగాడు, మీరందరూ ఇవాళ ఎందుకు వచ్చారు, ఏమిటి విశేషం, ఇంతమంది దేవతలు వచ్చారని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, అఖిల లోకేశ సర్వేశ అభవ, నీవు ఉదయమందుట భూభారమడుపు కొరకు పంచవింశోత్తర శతాబ్ద పరిమితంబు అయ్యే విచ్చేయు వైకుంఠహమ్యమునకు. ఈశ్వర, రాక్షస సంహారం చెయ్యడం కోసం అని మీరు వైకుంఠము నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి కృష్ణుడు అనబడేటటువంటి పేరుతో కొంతకాలము అవతారమును స్వీకరించి ఎంత సులభుడవయ్యావంటే, గోపకులంలో పుట్టి ఆవులు, దూడలు, గోపాల బాలురు, గోపకాంతలు కూడా నీ ప్రేమ అనుభవించేటట్టుగా ప్రవర్తించావు. కానీ 125 సంవత్సరములు పూర్తయిపోయింది నువ్వు వచ్చి. కాబట్టి నువ్వు ఇంకీ అవతారమును విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామమును చేరవలసినది, నీ మూలస్థానమునందు ప్రవేశించు అని అడిగారు. అడిగితే భగవానుడు అన్నాడు, ఓహో, అయితే ఇంక నేను ఈ అవతారమును చాలించవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను అవతార పరిసమాప్తి చేసేస్తాను, తొందరలో బయలుదేరి మీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పారు. చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతాడండి, ఆయన వెళ్ళడానికి చోటేది, ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడే, అంతటా వ్యాపించిన తత్వములోకి లీనమవుతాడు. ఒక్కసారి మనస్సులో సంకల్పం చేశాడు, తాను వెళ్లిపోయిన తరువాత యాదవులకు నాయకత్వం ఉండదు, కాబట్టి ఈ యాదవుల యొక్క కులమంతా కూడా తనతో పాటే నశించిపోవాలి. ఇది ఎలా నశించిపోతుంది, ఈ మొత్తం కులనాశనం జరిగిపోవాలంటే దేని వల్ల జరుగుతుంది అంటే, తాను నాయకత్వమునందుండగా దేవతలే వచ్చి నిలబడినా యాదవుల్ని ఎవరు చెనకలేరు. కాబట్టి ఇప్పుడు ఏ వాక్కు చేత వారు పాడైపోతారు. మనకి కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యాన్ని ఆవిష్కరిస్తారు. దేవతలతో యుద్ధం పెట్టుకుంటే కొంతవరకు పాడు చేయగలరు, మొత్తం కులనాశనం దేనివల్ల అయిపోతుందంటే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములతోటి పరిహాసం ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో చూపిస్తారు. అందుకని అటువంటి ప్రమాదంతో కూడుకున్న పని చేయించారు యాదవుల చేత. ఒకానొక రోజున అసితుడు, మిత్రుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలకిల్యుడు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు వంటి మహర్షులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక్కొక్కడు మహాపురుషుడు, ఎవరి పేర్లు విన్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి మహర్షులందరూ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి వచ్చారు. ఇప్పుడు జరగబోయేటటువంటిది మనం మనస్సులో చాలా జాగ్రత్తగా ఒక చుక్క జారిపోకుండా పట్టుకోవలసినటువంటి సందర్భం. ఎందుకంటే అవతార పరిసమాప్తి ముందు జరిగేటటువంటి విషయాలు ఏముంటాయో అదే మొత్తం సారాంశమై ఉంటుంది. వచ్చి ఆ మహర్షులందరూ కృష్ణ భగవానుణ్ణి చూసి ఒక మాట అన్నారు, జనములు నిను సేవింపని దినములు వ్యర్థంబులగుచు తిరుగుచునుండున్ తనువులు నిడకడ కావట వనములలోనున్ననైన వనరుహనాభ. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. నిన్ను సేవించనటువంటి రోజు జీవితంలో ఏది ఉన్నదో ఆ రోజు నిరర్ధకమైపోయినట్టే. నేను మీకు ఒక్క విషయం విజ్ఞాపన చేస్తాను. మనం నిజంగా మనుష్య శరీరాన్ని పొందడానికి ఎన్ని కోట్ల జన్మలలో ఎన్ని కష్టాలు పడిన తరువాత ఈ స్థితికి వచ్చామో మీరు ఎప్పుడైనా జీవుని యొక్క యాత్ర గురించి చదివితే ఎంత భయమేస్తుందో నిజంగా. అయ్య బాబోయ్, ఇన్ని కష్టాలు పడ్డామా మనం అనిపిస్తుంది. శ్లేష్మ మీద వాలేటటువంటి ఈగతో మొదలుపెట్టి పాషాణము నుండి బయలుదేరి ఎన్ని కష్టాలు, ఎన్ని జన్మలో, ఒక్కొక్క జన్మ ఉచ్చులో పడి మరణించే జన్మ, కొన్ని కోట్ల జన్మలు అలా వెళ్ళిపోయి ఉచ్చు పన్నుతారు. ఏదో తన భార్య కోసమో పిల్లడి కోసమో అలా పరిగెడుతుంటుంది జింక, ఓ ఉచ్చుకు తగులుకుంటుంది అంతే. అందరూ చూస్తుండగా దాని కంఠాన్ని కోసేస్తారు, కోసేస్తే చచ్చిపోతుంది. ఒక్కొక్క జన్మ కేవలం దాని దంతాలకు విలువ వస్తుందని దాన్ని పడగొట్టి దాని దంతాలు ఊడబెరికేస్తారు.
ఒక్కొక్క జన్మ మనం పేపర్లలో చదువుతున్నాం. ఒకసారి పేపర్లో వచ్చింది, మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఒక జూలాజికల్ పార్క్ లో మత్తు ఇంజెక్షన్లు ప్రయోగం చేసి ఒక చిరుతపులిని సాకి, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఆ చిరుతపులి పిల్లని బయటికి తీసుకెళ్లి దాని అరుపులు వినపడకుండా అది మత్తులో ఉండగా దాన్ని చంపేసి దాని తోలు ఒలిచేసి అమ్మేశారు. ఇన్ని జన్మలు ఎంత బాధాకరంగా విడిపోయాయో. పైన కర్ర మీద పెట్టి కొట్టేస్తుంటారు, కింద దేని మీద చెయ్యి పెట్టి తీస్తే దొరికితే అది పైన పెట్టి కంఠం నరకబడుతుంది, కింద అవన్నీ గింజలు తింటుంటాయి. ఎంత అమాయకపు జన్మండి. దేవీ నవరాత్రులకు ముందు అనేక మేకలు గొర్రెలు తీసుకెళ్లి గడ్డి తినిపిస్తారు. తినిపిస్తే ఆ గొర్రెలు మేకలు గడ్డి తినొస్తే సాయంకాలం ఇంటికి వచ్చాక అది మేపేవారు, అంటే నేను వారు తప్పని కూడా నేను అంటలేదు, దాని కంఠం కింద చెయ్యి పెట్టి ఇలా ఇలా అని చూస్తారు, ఎంత బరువు ఎక్కుతోంది, ఎంత మాంసం పడుతోందని. ఆయన ఇలా అంటుంటే ఆ మేక సంతోషంగా అలా తలెత్తుతుంది. ఎంత ఔదార్యమూర్తో, ఇంత గడ్డి పెట్టి ఇలా అంటున్నాడు, ఎంత బలిసింది, నాకు ఎంత మాంసం వస్తుందని ఆయన చూసుకుంటుంటాడు. ఇలా ఎన్ని జన్మలు వెళ్ళిపోయాయో, ఇన్నిసార్లు బలవన్మరణాలు, చాలా జన్మలలో ఎత్తిన ప్రతి జన్మలో భయంకరంగా చచ్చిపోవడం. ఏ జన్మలో ఈశ్వరార్చన చేసుకునేటటువంటి అవకాశము ఉండదు. ఒక కుక్కగా ఉన్నాడు, భాగవతం వినగలడా? ఒక నక్కగా ఉన్నాడు, ఊళ్ళోకి రాగలడా? ఒక ముంగిసగా ఉన్నాడు, ఈశ్వర ఆలయంలోకి చేరగలడా? భాగవతం వినడానికి అర్హత కలిగిన జన్మ ఏది? మనుష్య జన్మ ఒక్కటే. గోవింద అని 11 మాటలు అనగలిగిన జన్మేది? ఒక్క మనుష్య జన్మ. రేపు పీఠాధిపతులు వస్తారు, మీరు చూద్దురు గాని ఎంత గమ్మత్తుగా ఉంటుందో. శ్రీచక్రార్చన ప్రారంభం నుంచే పీఠాధిపతులు ఆ పుష్ప పాత్రలోంచి పుష్పాన్ని ముద్రతో పట్టుకుంటారు, ఇలా వేళ్లతో పట్టుకుని తిప్పుతారు చేతిని ముద్రకి. తిప్పితే మనకైతే చటుక్కుని కింద పడిపోతుంది. ఆ పువ్వు తిప్పడంలో పడకుండా తిరుగుతుంది. తిరిగినప్పుడు బిందు తర్పణ సంతుష్ట అని అమ్మవారిని పిలుస్తాం. అందుకే రేపు ఆ శ్రీచక్రం వారికి వస్తుంది మేరువు. ఆ మేరువు మీద ఉన్న బిందువు కూడా కనపడేటట్టుగా, అందరూ దర్శనం చేసుకునేటట్టుగా రేపు ప్రొజెక్టర్తో బయట స్క్రీన్ మీద కూడా వేస్తాం. స్వామివారి పర్మిషన్ కూడా తీసుకున్నాం దానికి. స్వామి కాకినాడలో ఉన్న వారందరూ తరించేటట్టు మీరు చేసే అర్చన కనపడడానికి లైవ్ టెలికాస్ట్ చేస్తాం బయటికి, మీరు అంగీకరించాలని. వారు ఉదార హృదయంతో అంగీకరించారు. వారు ఆ బ్యారికేడ్ మధ్యలోంచి వస్తారు. రేపు మహాపురుష దర్శనం. ఇవి ఎన్ని ప్రాణులు చేయగలవు చెప్పండి? రేపు ఒక్క మనుష్యుడైనటువంటి వాడు మాత్రమే రేపు ఈ దర్శనం చేసుకోగలడు. అటువంటి శ్రీచక్రార్చన జరుగుతుంటే చూడగలడు. భాగవతం పూర్తయిన తర్వాత రేపు శ్రీచక్ర తీర్థం ఇస్తే శ్రీచక్ర తీర్థం ఎవరు పుచ్చుకోగలరు? ఒక పీఠాధిపతి చేసిన అర్చన తీర్థాన్ని రేపు మనం పుచ్చుకోగలం, ఇతరులు పుచ్చుకోగలరా? పుచ్చుకోలేరు. ఇంత సర్వోత్కృష్టమైనటువంటి మనుష్య జన్మని పొంది కూడా మహర్షులు తీర్పు చెప్పేస్తున్నారు. కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన వాటి అన్నిటి వైపుకి తిరుగుతారు. ఆ తిరగడంలో మనుష్య జన్మ నిరర్థకమైపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. ఎన్ని కోట్ల జన్మలు మళ్లీ ఉచ్చుల్లో పడి, కత్తులతో నరకబడి, శూలాలతో గుచ్చబడి, రోకళ్లతో కొట్టబడి, అరిచేతులతో అదమపడి, కాళ్లతో తొక్కబడి, ఎంత గింజుకుని ఎన్ని రకాలుగా చచ్చిపోతాడో. ఈశ్వర చిత్రం ఏమిటంటే వీళ్ళు పొందినటువంటి మనుష్య జన్మ యొక్క గొప్పతనము వీరికి తెలియక ఈ శరీరమును నిలబెట్టుకోవడమే గొప్ప అనుకుని కేవలము దీన్ని పోషించుకుని దీనితో అనుభవించిన సుఖములనుకుని గడిపేస్తున్నారు. కానీ అరణ్యంలోకి వెళ్ళి దాక్కున్నా ఇది ఉండదు, ఇది దాటిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. అలాంటి శరీరమునందు మగ్నులై వెళ్ళిపోతున్నారు. ఏం అదృష్టం! ఈ కాలమునందు ఇట్లాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దు లేని గోపాల బాలులతో కలిసి నువ్వు తిరిగి కౌగలించుకుని ఆడి పాడి ఇంతమందిని తరింపచేశావు. కృష్ణా, నీ లీలలు రాబో కాలంలో విన్నవారిని, చదివిన వారిని, చెప్పిన వారిని, గోవిందనామమును పలికిన వారిని గట్టెక్కించేస్తాయి. అంతటి గొప్ప అవతారాన్ని స్వీకరించావు తండ్రి. కాబట్టి నువ్వు ఒక్కసారి మళ్ళీ ఇలాంటి మూర్తి దొరకమంటే దొరుకుతుందా? ఒక్కసారి నిన్ను కన్నులార పైనుండి కిందకి దర్శిద్దామని వచ్చాం. వాళ్ళకి తెలుసు అవతార పరిసమాప్తి అయిపోతోందని. ఇటువంటి అవతారం మళ్ళీ రాదు. ఎందుచేత అంటే
ఒక అవతారం వస్తే ఒక ప్రయోజనాన్ని తీర్చుకుని వెళ్ళిపోతుంది. కృష్ణావతారం లాంటి అవతారం ఇంకుండదు. ఎందుచేత అంటే ఒక యశోద ఏమీ తెలియనటువంటి ఆజ్ఞురాలైన గోపిక పరిగెడుతుంటే పరిగెత్తడమా, ఏడ్పు తెలియని స్వామి కళ్ళు నులువుని ఏడవడమా, అమ్మ రోటికి కట్టేస్తే ఏమీ తెలియని వాళ్ళ పాకడమా, నన్ను అమ్మ కట్టేసిందని పొట్ట మీద మచ్చపడేటట్టు ప్రవర్తించడమా, గోపవృద్ధులు పిలిచి చెంబు పట్రా అంటే పరిగెత్తికెళ్లి చెంబు పట్రావడమా, అమ్మ దగ్గర భయం నటించి దాక్కోవడమా, మన్ను తినడమా, అక్రూరుడికి దర్శనం ఇవ్వడమా, గోపకాంతల దగ్గరికి వెళ్లి వెన్నలు తినడమా, వాళ్లతో ఆడుకోవడమా, యమునా నది ఒడ్డున రాసలీల చెయ్యడమా, ఎన్నో లీలలు ప్రదర్శించడమా, ఇంతగా మమేకమైపోయి ఆవుల తోకలు పట్టుకుని ఆడుకోవడమా, అమ్మ పాట పాడితే నాట్యం చెయ్యడమా, అమ్మ కాళ్ళకి గజ్జెలు పెడితే గజ్జెలు కట్టుకోవడమా, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఆకలిస్తోంది అన్నం పెట్టమ్మా అండమా, అన్నము తినడము ఆకలి వెయ్యడము ఒక వికారం, వికారములకు అతీతమైన వాడు వికారాన్ని ప్రదర్శించడమా, అమ్మ పెడితే తినడమా, పెరగడం తరగడం లేనివాడు పెరిగినట్టు కనపడ్డమా, ఇంతమందిని వివాహం చేసుకోవడమా, మా భర్త కృష్ణుడని తరింప చెయ్యడమా, రాక్షస సంహారం చెయ్యడమా, ఇంతటి అవతారమూర్తి అయి సౌజన్యమూర్తి అయి ఉద్ధరించి అయ్యో వచ్చే తరాలు తరించిపోవాలని భగవద్గీత బోధ చెయ్యడమా, నమ్ముకున్న పాండవుల్ని వెన్నంటి ఉండి రక్ష చెయ్యడమా, ఈశ్వరా నీలాంటి అవతారం మళ్ళీ వస్తుందా, ఒక్కసారి జుర్రేసుకుందామని వచ్చేసామా అని ఆ మహర్షులు ఆపాదమస్తకం ఆ కృష్ణుడి వంక చూసి పొంగిపోయి, స్వామి తరణంబులు భవదలధికి హరణంబులు దురిత లతల ఆగమముల కాభరణంబులు ఆర్త జనులకు శరణంబులు నీదు దివ్య చరణంబులిలన్. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి వాళ్ళు మహర్షులు. కాబట్టి ఈ భవజలధి సంసారమును దాటడానికి ఏవి ఆధారము? నీ పాదములు ఆధారము. వచ్చేటటువంటి కష్టములు తొలగిపోవడానికి ఏవి ఆధారము? నీ పాదములు ఆధారము. వేదములకు ఆభరణములు ఏవి? నీ పాదములు ఆభరణములు. అటువంటి నీ దివ్యమైనటువంటి చరణారవిందములను ఒక్కసారి ఈ మాంసనేత్రములతో చూడాలని వచ్చాం. మళ్ళీ ఇలాంటి పాదములు దొరుకుతాయా? ఇవి అంగనామంగనామంతరే మాధవం అని కొన్ని వేల మంది గోపకాంతల మధ్యలో ఏమీ తెలియని వాళ్ళ గోపకాంతల చేతులు పట్టుకుని నర్తించిన పాదములు ఈ శ్రీపాదములు. ఈ పాదములను గోపాల బాలురు మా కృష్ణుడు అనుకున్నారు తప్ప శ్రీమన్నారాయణుడని తెలియక ఆడుకున్న పాదములు ఈ పాదములు. ఈ పాదములు వాళ్లతో ఆడుకుంటున్నప్పుడు ఆ పిల్లల్ని తన్నిన పాదములు ఈ పాదములు. లక్ష్మీదేవి అంతటిది వాటికి నమస్కరించడానికి ఉవ్విళ్ళూరుతుందని తెలియక హేళగా ఆ పాదములను ఒళ్ళో పెట్టుకుంటే గోపాల బాలుర చేత ఒత్తబడిన పాదములు ఆ పాదములు. బ్రహ్మ కడిగిన పాదము అని చతుర్ముఖ బ్రహ్మచేత కడిగించుకున్న పాదములు. అట్లాంటి పాదములు గోపకాంతలు పట్టుకుని వాళ్ళు ఆడుకుంటే వాళ్లతో ఆడుకుని వాళ్ళ దగ్గర పరిగెడుతుంటే ఆ మువ్వల్ని చూసి ఆ చప్పుళ్ళు చూసి వాళ్ళు పొంగిపోయి వాళ్ళు ఆడుకున్న శ్రీపాదములు ఆ పాదములు. ఇంతమందిని తరింపచేసిన ఆ పాదాలని ఒక్కసారి చూద్దామని వచ్చాం కృష్ణ అని ఆ పాదముల వంక చూసి స్తోత్రం చేశారు. శ్రీనాయక నీనామము నానాభవ రోగ కర్మ నాశనమునకు విన్నాణంబగు ఔషధమిది కానరు దుష్టాత్ములకట కంజదలాక్ష. కృష్ణ నీ నామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని 33 కోట్ల మంది దేవతలు కూడా కూర్చుని వింటారు. అలాంటి కథాశ్రవణం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఆఖరణ ఒక్కసారి పొంగిపోయి గోవిందా గోవిందా అంటూ నీ నామని చెప్పుకున్నవాడున్నాడే, వాడు పొందనిదేముంది? ఇది పొందుతారని చెప్పడం అసాధ్యం. వాళ్ళు అన్నిటినీ పొందేస్తారు. ఎందుకని నువ్వు ఎంత సంప్రీతిని పొందుతావో నీ నామము చెప్పినప్పుడు. కలియుగానికి నామమే రక్ష. అటువంటి గొప్ప నామము, తేలికైన నామము, నీ అంతట నువ్వు కష్టపడి సంపాదించుకున్న నామము. 7 ఏండ్ల బాలుడవై 7 రాత్రులు 7 పగళ్ళు కొండ నెత్తి నిలబెట్టి రక్షించుకుని నువ్వు సంపాదించుకున్న నామము గోవిందనామము, భాగవతంలో వచ్చిన నామము. అందుకని అటువంటి గోవిందుని పట్టాభిషేకం ఒక ధూర్తుడు ఏమీ తెలియని వాడు ఒక్క మాట చెప్తే నమ్మి వృద్ధులు, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్లు, ముసలివాళ్లు, ఆవులు ఆఖరికి వేషాలు కట్టి వాడు చెప్పాడు మేము నమ్మామని
ఇంతమంది వరుస కట్టి అంత దూరం నుంచి ఇంత దూరం నువ్వు ఉన్నావని నమ్మి, నీ నామము సత్యమని నమ్మి పరిమళ ద్రవ్యాలు జల్లుతూ వచ్చిన వారిని ఉద్ధరించకుండా ఉంటాడా? వాడి పట్టాభిషేకం జరిగితే అటువంటి నామము నీ నామము. ఆ నామము సముపార్జింపబడింది నువ్వు కృష్ణమూర్తిగా ఉండగా. అటువంటి ఈ రూపమును, అటువంటి గోవింద పట్టాభిషేకాన్ని పొంది ఒక ఒత్తు లేకుండా గోవిందాని కీర్తింపబడిన నామమును సముపార్జించుకున్న కథ భాగవతాంతర్గతము. ఆ అవతారము కృష్ణ పరమాత్మ. ఇంత గొప్ప అవతారాన్ని మళ్ళీ మేము చూడగలమా? మళ్ళీ వస్తుందా ఇటువంటి అవతారం? మాకు వస్తాయా రోజులు? మళ్ళీ మేము ఎప్పుడు వింటాం దశమస్కంధం? నీకేమో ఇవాళ పూజ చేసుకుంటుంటే నాకే ఎంత బెంగొచ్చిందో, ఈశ్వరా మళ్ళీ ఎప్పుడు చెప్పిస్తావు నాతో భాగవతం అని. కాబట్టి ఎంత పొంగు ఆ చిన్ని కృష్ణుడి గురించి వింటుంటే. కాబట్టి అటు మహర్షులు బెంగ పెట్టుకున్నారు, మునులు బెంగ పెట్టుకున్నారు. స్వామి మళ్ళీ ఎప్పుడు చూస్తాం? ఒక్కసారి నిన్ను ఆపాదమస్తకం చూసి తరించిపోదామని వచ్చాం. అందుకుని వచ్చామయ్యా అంటే కృష్ణ పరమాత్మ చూసి నవ్వి, నేను కూడా మిమ్మల్ని రప్పించడానికి ఒక కారణం ఉంది. మీరు నన్ను చూసి తరించారు కదా, చెప్పవలసిన మాట చెప్పారు. ఇదే లోకం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను మనస్సులో చేసిన సంకల్పం తీరడానికి మీరు ఒక్కసారి నది ఒడ్డుకి వెళ్ళండి, నదీ స్నానం చెయ్యండి. యాదవ కుల నాశనం జరగాలి, అవతార పరిసమాప్తి. ఈ మహర్షులందరూ వెళ్ళి ఆ నది ఒడ్డున స్నానం చేసి కూర్చుని భగవంతుడి యొక్క కథలు తలుచుకు పొంగిపోతున్నారు. ఏమి కృష్ణావతారం! వీళ్ళందరినీ తీసుకొచ్చి ద్వారకలో పెట్టాడు, ఇలా రక్షించాడు, జరాసంధుణ్ణి పీచమణిపించాడు, ధర్మరాజుతో రాజసూయం చేయించాడు, కురుక్షేత్రంలో యుద్ధం చేయించాడు, భీష్మాచార్యుడికి మోక్షం ఇచ్చాడు, తాను వెళ్లి ఎదురుగుండా నిలబడి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పించాడు. ఏమి కృష్ణుడు! కృష్ణుడిలాంటి అవతారం ఉంటుందా మళ్ళీ అని వాళ్ళు పరవశించిపోతుంటే అక్కడికి యాదవులందరూ కూడా నవ్వుతూ తుళ్ళుతూ ఆడుకుంటూ దూరం నుంచి ఈ మహర్షుల్ని చూశారు. వాళ్లలో ఒక చిత్రమైన బుద్ధి పుట్టింది కృష్ణుడి యొక్క ప్రచోదనము చేత. సాంబుడికి చీర కట్టి ఆడదాన్లా అలంకరించి కడుపు ఎత్తుగా కనపడేటట్టుగా చేసి ఆ మహర్షుల దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళు ఏ పాటి పరిజ్ఞానంతో చెప్తారో చూద్దాం అనుకుని మూకలు కూడియాదవులు ముందట బెట్టుక యార్చి నవ్వుచున్ పోకల పోవుచున్ ముని సమూహము కొయ్యన సాగి మృక్కుచుం ప్రాకటమైన ఈ సుదతి భారపు గర్భమునందు పుత్రుడో ఏకతమందు బలికయో ఏర్పడ చెప్పుటటన్న ఉగ్రులై. ఆ సాంబుడికి చీర కట్టి కడుపు ఎత్తుగా పెట్టి గర్భిణి అయినటువంటి స్త్రీ అని చెప్పి నాట్యాలు చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి గోపబాలుర యందు దుర్బుద్ధి పుట్టింది. ఆ సాంబుణ్ణి తెచ్చి మహర్షుల ముందు నిల్చోపెట్టి, మీరు మహాత్ములు కదా, మీకు తెలియని విషయాలు ఉండవు కదా, మీరు త్రికాల వీధులు, ఈ ఆడపిల్ల కడుపులో మగపిల్లాడున్నాడా, ఆడపిల్లుందా, కవలలున్నారా, ఏ విషయం మాకు చెప్పండి అన్నారు. అనేసరికి వాళ్ళు ఆ స్త్రీ వంక చూశారు. మహాగ్రహం వచ్చింది. అంటే మీకు భగవద్భక్తులతో పరాచికమా? కృష్ణుడున్నటువంటి గడ్డ మీద ఉన్న మీకు ఇటువంటి పరిహాసం చేయడానికి సిగ్గుపట్టలేదా? ఏ కృష్ణ భగవానుడు బ్రాహ్మణుల్ని చూడగానే భక్తితో సేవిస్తాడో, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకుంటాడో, అటువంటి కృష్ణుడితో కలిసి ఉండి మీకింతటి దుస్సాహసమా, మాతో పరిహాసమా అని వాళ్ళన్నారు. వాలాయము ఎదుకుల నిర్మూలకరంబైన ఎట్టి ముసలంబొకటి బాలిక కుదయించును పుండాలస్యము లేదటంచు అటపల్కుటయున్. కొడుకక్కర్లేదు, కూతురక్కర్లేదురా, క్షణం ఆలస్యం లేకుండా ముసలం ఒకటి పుడుతుంది అమ్మాయి కడుపులో. ముసలం అంటే పెద్ద రోకలి పుడుతుంది. ఆ రోకలి మీ అందరికీ తీట తీర్చేస్తుంది, ఈ ఎదుకుల నాశనం అయిపోతుంది దాంతో అన్నారు. ఆ మాట అనిపించాలి. బ్రాహ్మణ వాక్కు యథార్థమవుతుంది. బ్రాహ్మణులు సంతసించి బ్రాహ్మణ వాక్యం ఎంత గొప్పది చూడండి. దాన్ని మించిన సన్మానం ఏముంటుందండి? శతమానం భవతి. మా కోటేశ్వరరావు గారు 100 ఏళ్లు ఆయుర్దాయంతో ఉండి ఒక కుక్క బతికినట్టు బతకడం కాదు, భగవన్నామము చెప్పుకుంటూ ఆయన బతకాలి. ఆత్రేష గోత్రోద్భవస్య కోటేశ్వరరావు శర్మ నామధేయస్య ఈశ్వర కైంకర్యం చేసుకుంటూ బ్రతకాలని బ్రాహ్మణులు చేసిన ఆశీర్వచనమా గొప్పది? లేకపోతే నువ్వు లౌకికంగా పుచ్చుకునేవా గొప్పవి? అది గొప్పది. బ్రాహ్మణ వాక్కు ఎంత గొప్పదో చూడండి, ఆశీర్వచనం ఎంత గొప్పదో చూడండి. కాబట్టి వాళ్ళు ఒక్క మాట అన్నారంటే శాపమైంది.
వెంటనే పరిహాసం చేస్తున్నటువంటి వాళ్ళకి భయం వేసింది. ఇలా అన్నారు ఏమిటన్నా, సాంబుడికి కట్టిన చీర విప్పారు. విప్పితే ఆ చీరలోంచి కడుపు దగ్గర నుంచి ఒక పెద్ద ఇనప రోకలి కింద పడింది. పడగానే భయం వేసి ఆ రోకలి పట్టుకుని పరుగు పరుగున కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. ఆ రోకలి ఆయన పాదాల దగ్గర పెట్టారు. తెలియక మహర్షులతో పరిహాసమాడాం, శిపించారు. ఈ రోకలి పుట్టింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటావు అని అడిగారు. కృష్ణ పరమాత్మ అన్నారు, ఊరే దుర్నిమిత్తములు కనపడుతున్న ఈ మధ్య పగటిపూటయే అంతఃపురముల యందు కాకులు గుడ్లగూబలు ఏడుస్తున్నాయి, గుర్రాల యొక్క తోకల యందు మంటలు పుడుతున్నాయి, చిలుకలు గోరువంకలు వికృతమైనటువంటి స్వరాలతో అరుస్తున్నాయి, ఇళ్లల్లో పుట్టగొడుగులు పుడుతున్నాయి. ఇంటి యందు పుట్టగొడుగు పుట్టకూడదు, పుట్టగొడుగు పుడుతోంది. సూర్యబింబం చుట్టూ ఆవిరి పరివేషం కట్టినట్టుగా గుండ్రంగా కడుతోంది. కాబట్టి ఇది ఎదుకుల నాశనాన్ని సూచిస్తోంది. మీ అందరూ ఈ ఇనప ముసలము చేత మరణిస్తారు. కాబట్టి సముద్రపు ఒడ్డుకెళ్ళి అక్కడ ఒక భయంకరమైన పెద్ద శిఖరం ఒకటి ఉన్నది. ఆ శిఖరము వద్దకు వెళ్ళి ఈ ఇనప ముసలాన్ని అరగదీసేసి దీన్ని సముద్రంలో కలిపేసేయండి అన్నారు. అంటే వాళ్ళు పరుగు పరుగున ఆ ముసలాన్ని పట్టుకుని ఆ శిల దగ్గర